నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అంత ఫ్రస్ట్రేట్ అవ్వకండి, నేనే చెప్పేస్తా. కానీ అంతకన్నా ముందు మీరు ఈ నేచర్లో ఉన్న బ్యూటీని చూడండి, ఎంత అందంగా ఉందో. ఈరోజు మనం మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇన్ తెలంగాణ యాదగిరి గుట్టకు వెళ్తున్నాము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ. ఈ యాదగిరి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడైతే స్వర్గంలో ఉంది. అస్సలు తిరిగి వెళ్ళాలనిపించదు, అంత బాగుండిద్ది. ఇది గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం అన్నమాట. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేస్తారో అలాగే ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండకు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారో కూడా నేను మధ్యలో చెప్తాను. మెట్ల మార్గం చూసారు కదా, మనం కొండపైకి కార్లు బైకుల మీద కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు కార్లు బైక్లు వెళ్లే దారి కూడా చూపిస్తాను. ఇలా మెట్ల మార్గం నుండి ముందుకు వస్తే లెఫ్ట్ లో కొండకి దారి ఉండిద్ది. ఇక్కడ చూసారా, కార్ పార్కింగ్ 50 రూపీస్ అని ఉంది. ఇక్కడ కార్ పెట్టేసి కొండపైకి బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కైనా వెళ్ళొచ్చు. లేదా ఆటో వాడికి 100 ఇస్తే తీసుకెళ్తాడు. అదే మన కార్లోనే పైకి వెళ్ళాలంటే 500 అనమాట. మేమైతే 500 ఇచ్చి మా కార్లోనే వెళ్తాం ఎప్పుడు. అండ్ బైక్స్కి ఫ్రీ అనుకుంటా. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూసుకుంటే తిరుమల అండ్ అయోధ్యలో ఎలా దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఇంకా పైకెక్కే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉండిద్ది. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. లాస్ట్ టైం ఆ లోపలికి పెట్టామన్నమాట కారు. మాదేమో ప్రత్యేక దర్శనం, సో స్టార్టింగ్ నుంచే వెళ్ళాలి. ఈసారి అందుకే స్టార్టింగ్లోనే పెట్టేసాము కారు. అండ్ ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఉంటాయి అండ్ తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ అంటే టీ, బిస్కెట్స్, బజ్జీలు, సమోసా అలాంటివి. అండ్ ఇదంతా బస్ స్టాండ్, కిందకి తీసుకెళ్లే బస్సెస్ ఉంటాయి అండ్ అవే బస్ స్టాండ్ కూడా వెళ్తాయి. ఇక్కడ అడిగి మరీ నామాలు పెడతారు, కానీ పెట్టాక డబ్బులు అడుగుతారు. ధర్మ దర్శనానికి దారిది, అంటే ఫ్రీ దర్శనం. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. ఇంక ఇది ప్రత్యేక దర్శనానికి దారి. టికెట్ ప్రైస్ ఏమి ఎక్కువ కాదు, 150 రూపీసే. అండ్ బ్రేక్ దర్శనం కూడా ఉండిద్ది, అది 300 రూపీస్. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. యాక్చువల్గా 2 కాదు 3టికి తేడా ఉండదు. ఎందుకంటే వీక్ డేస్ లో వెళ్తే ఏ దర్శనం అయినా ఒకటే, వీకెండ్స్ లో అయితే రష్ ఎక్కువ ఉండేది. కాబట్టి ఈ ప్రత్యేక దర్శనాలకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది. ఫ్రీ దర్శనంలో తిరుమలలో ఆపినట్టు కంపార్ట్మెంట్స్ లో ఆపుతారు రష్ ఉన్నప్పుడు. స్పెషల్ దర్శనం అయితే అవేం లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వెళ్ళిపోవచ్చు. బ్రేక్ దర్శనం అంటే ఇంకొంచెం లోపలికి స్పెషల్ దర్శనం వాళ్ళ లైన్ లో తోసేస్తారనమాట, అంతే. ఇంకేం డిఫరెన్స్ ఉండదు. నన్ను అడిగితే వీక్ డేస్ లో వచ్చే వాళ్ళు ఫ్రీ దర్శనం, వీకెండ్స్ లో వచ్చే వాళ్ళు స్పెషల్ దర్శనానికి వెళ్తే బెటర్. కింద కార్ పార్కింగ్ అండ్ బైక్ ఏమో పైన పార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఎక్కలేని వాళ్ళ కోసం ఫ్రీ బగ్గీ సర్వీస్ కూడా ఉంది. అండ్ ఫ్రీ దర్శనం వల్ల అయితే ఫోన్స్ కిందే పెట్టేసుకొని లైన్ లోకి రావాలి. స్పెషల్ అండ్ బ్రేక్ దర్శనం వల్ల అయితే పైకి తెచ్చుకొని టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందు పక్కనే కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసుకొని దర్శనం చేసుకున్నాక తీసుకోవచ్చు. ఇదే ప్రత్యేక దర్శనం క్యూ అనమాట. అండ్ ఇక్కడ కెమెరాస్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఉంటే ఇక్కడ పెట్టేసుకొని క్యూలోకి వెళ్ళిపోవాలి. అండ్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఇలా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది, ఇక్కడ దండం పెట్టుకొని కొట్టేయచ్చు. ఇప్పుడు ఈ కొండ మీదకి నరసింహస్వామి ఎలా వచ్చారో తెలియని వాళ్ళ కోసం ఆ స్టోరీ మీకు చెప్తాను. ఇది నేను చెప్పే స్టోరీ కాదు, వాల్మీకి రామాయణంలో రాసున్న కథ. ప్రహ్లాదుడి కోసం హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఉగ్ర నరసింహుడిగా రూపమెత్తిన తర్వాత కదా. యాదఋషి అని ఒక మహర్షి ఉండేవారంట. నరసింహస్వామి మహాభక్తుడు, ఆయననే యాదఋషి అంటారు. ఆ ఋషి నారసింహుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని చాలా తప్పించేవారంట. అప్పుడు ఆయనకి హనుమంతుడు కనిపించి స్వామి కోసం తపస్సు చేయమని చెప్పారంట.
హనుమంతుడి సలహా మేరకు యాదర్శి ఇదే కొండ మీద తపస్సు చేసి నరసింహుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడంట. కానీ ఆ ఉగ్ర నరసింహుణ్ణి చూడలేక శాంత స్వరూపంలో కనిపించమని కోరాడంట. అప్పుడు స్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమని యాదర్శిని అడిగారంట. అప్పుడు ఆయన మీరిక్కడే లక్ష్మీదేవి సమేతుడై కొలువుండమని కోరాడంట. అలాగా లక్ష్మీ నరసింహస్వామి ఇదే కొండ మీద కొలువుండిపోయారంట. ఇలా కొన్నాళ్ళు ఈ స్వామిని పూజిస్తూ ఉండగా మళ్ళీ ఆ ఋషికి స్వామివారిని వేరువేరు రూపాల్లో కూడా చూడాలనిపించి మళ్ళీ తపస్సు చేశారంట. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, లక్ష్మీ నరసింహ, గండబేరుండ, ఉగ్ర నరసింహ రూపాల్లో దర్శనమిచ్చారంట. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రంగా పిలుస్తారు. కానీ ఇక్కడ స్వామివారు 4 రూపాల్లోనే దర్శనమిస్తారు. మిగతా 5వది ఉగ్ర నరసింహ రూపం మాత్రం కొండ చుట్టూ తన శక్తి రూపంలో ఉంటారంట. మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో చెప్తా అని. ఉగ్ర నరసింహుడు ఈ కొండలో నిక్షిప్తమై ఉంటారు కాబట్టి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? ఆంజనేయుడు. అదనమాట ఈ ఆలయం చరిత్ర. ఈ యాదగిరి నరసింహస్వామి బ్యాక్ స్టోరీ తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా గుడి చూద్దాము. ఇక్కడ కనిపించేదంతా దర్శనం క్యూ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందులో నుంచే లోపలికి వెళ్తాము. తూర్పు గోపురం అంటారు దీన్ని. టెంపుల్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇందాకే చెప్పా కదా ఇది రాజగోపురం. టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. దీన్ని తూర్పు రాజగోపురం అంటారు. ఇది ఉత్తర రాజగోపురం. దీనికి స్వర్ణద్వారం ఉండిద్ది. ఇది టెంపుల్కి ఒక సైడ్ అండ్ కంప్లీట్ సైడ్ వ్యూ ఇలా ఉండిద్ది. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. ఆ గోపురం బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా 100-150 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫోటో తీయించుకొని ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి అడిగితే 10 minutesలో ప్రింట్ ఇచ్చేస్తారు. ఇది బ్యాక్ సైడ్ ఎగ్జిట్ టెంపుల్కి. దీన్ని పశ్చిమ రాజగోపురం అంటారు. దర్శనం అయ్యాక ఇటు నుంచే బయటకు వస్తాము. ఇంకా ఇలా లోపలికి వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. కానీ ప్రసాదం కోసం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కౌంటర్ ఇంకా కిందకి వెళ్తే ఉంటుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ టికెట్ కౌంటర్. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుండిద్దో. ఇంకా ఇవి గెస్ట్ హౌస్లు. విఐపీస్ ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేస్తారు. మరి నార్మల్ పర్సన్స్కి కావాలంటే బుక్ చేసుకుంటే అలాట్ చేస్తారేమో, మరి నాకు తెలీదు. కానీ వ్యూ అయితే చాలా బాగుండిద్ది. ఇంకో సైడ్ ఇలా మెట్ల మార్గం ఉండిద్ది గుడిలోకి రావడానికి. ఇంకా రైట్ సైడ్ శివాలయం ఉండిద్ది. ఇక్కడ నరసింహస్వామి రాకముందే శివయ్య స్వయంగా వెలిసారంటారు. ఇది కూడా దర్శించుకుందాము.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇవేంటో ఎవరికైనా గుర్తున్నాయా? 90s కిడ్స్కి బాగా గుర్తుంటాయి. లాస్ట్ టైం చిన్నతనం గుర్తొచ్చి పెట్టించుకున్నాను. చెమట పట్టిందని తుడుచుకోగానే మూతిలా అయింది, అందుకే ఈసారి స్కిప్ చేశాను. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫుడ్ ఇంకో సైడ్ ఉంటుంది చూపిస్తా అని. ఇదే. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ కూడా దర్శించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. దర్శనం చాలా బాగా జరిగింది. కుదిరినప్పుడల్లా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చే ఆ వైబ్స్ మనలో చాలా పాజిటివిటీని నింపుతుంది. సో ఇప్పుడు దాకా రాలేని వాళ్ళు ఉంటే ఇప్పుడు వచ్చి ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ఇంకో చోటుకి వెళ్ళబోతున్నాము. అది ఎక్కడికో తెలుసా? స్వర్ణగిరి టెంపుల్ మన నెక్స్ట్ వ్లాగ్. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.